హాయ్ అండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇంక ఈ రెండింటిని ఇలా మిడిల్ పట్టుకుంటే ఇక్కడ మనకు మిడిల్ టక్స్ వస్తుంది కదా, ఇక్కడ టక్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లైనింగ్కి కూడా మనం నెక్ అనేది కట్ చేయము. సేమ్ ఇదే విధంగా మిడిల్ టక్స్ అనేది ఇచ్చి ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ కుట్ అనేది వేసుకోండి. అంటే ఇక్కడ వరకు వచ్చేయద్దు ఆ కుట్టు, ఇంత గ్యాప్లో ఇక్కడ వరకు అనేది మిడిల్ టక్స్ ఇచ్చిన కాడి నుంచి ఇలా స్ట్రైట్గా కుట్టు వేశారనుకోండి. తర్వాత మనము ఇలా స్టార్ట్ చేసి దీని పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చేసామంటే స్పీడ్గా అయిపోతుంది. ఎలా కుట్టాలో చూపిస్తాం కదా. దీనిపైనకి కుట్టు రావద్దు, అలాగని గ్యాప్ ఎక్కువ రావద్దు. ఇలాగా పక్క నుంచి కుట్టు వచ్చేలాగా చూసుకోండి. ఇలాగా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా రౌండ్ తిప్పుకుంటూ మొత్తం రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. గ్యాప్ వచ్చిందనుకో ఒకవేళ మళ్ళీ పక్క నుంచి చూసుకొని కుట్టు అనేది వేయండి. ఇలాగా పక్కకి రావాలి, మొత్తం రౌండ్గా కుట్టు అనేది వేసి ఇలా చూడండి. టక్స్ అనేది ఇలా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసేసి టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా యువతలకు తీసిన తర్వాత దీనిపైన కుట్టు చూడండి మాత్రమే రావాలి. మనకి లైనింగ్ మీద మాత్రమే కుట్టు అనేది రావాలి. ఖర్చు అనేది ఇటు సైడ్ ఉంచుకోవాలి. ఇలా కుట్టుకుంటూ లైనింగ్ మీద కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, అవతలకు తిప్పిన తర్వాత ఇంకా నీట్గా వస్తుంది. ఇలా రౌండ్గా ఇప్పుడు ఇలా కుట్టు వేసేసినాం కదా, మొత్తము అవతలకు అనగానే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఇది చూడండి ఇలా నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ చూస్తాక మనకి ఎక్కడ ఏం కనిపించదు. వేసుకుంటే ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి ఇక్కడ ఇటు సైడ్ నుంచి కుట్టు వేయచ్చు. నార్మల్గా మగ్గం వర్క్ అనుకోండి ఇంకా అసలు కుట్టు కూడా వేసే పని లేదనమాట. చూసారు కదా, ఇలాగా చూసారు కదా, రౌండ్గా కుట్టేసిన తర్వాత ఇలా నీట్గా ఉంటుంది. ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ కనిపించదు. సైడ్ కూడా కుట్లు వేస్తానమాట. ఈ విధంగా ఫాలో అవ్వండి. మీరు మగ్గం వర్క్ అయినా కూడా ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.